నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కప్ క్రీడా పోటీలు గత 3 రోజులుగా మండలంలోని జెడ్పీహెచ్ఎస్ నగునూరులో నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల ముగింపు సందర్భంగా నగునూరు జెడ్పీహెచ్ఎస్లో కరీంనగర్ మండల ఎంపీడీఓ సంజీవరావు అధ్యక్షతన జరిగిన ముగింపు ఉత్సవాలకు కరీంనగర్ ఆర్డీఓ మరియు సీఎం కప్ పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ కె మహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని గ్రామ స్థాయిలో రాణిస్తూ విజయాలు సాధిస్తూ జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వ పరంగా తన వంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని తెలియజేశారు. దీనికి ఆటల పోటీలకు స్థానిక పాఠశాల అంటే జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం గారైన శ్రీ రవీందర్ గారు వారి యొక్క ఉపాధ్యాయ బృందం అందరూ కూడా సంపూర్ణ సహకారం అందించారు. ఈ పాఠశాల విద్యార్థులు కూడా చాలా డిసిప్లిన్గా కోఆపరేట్ చేసిండ్రు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి చిన్న మైనర్ ఇన్సిడెంట్ అంటే ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఎలాంటి గాయాలు కానీ కాకుండా దిగ్విజయంగా ముగియడం జరిగింది. ఎందుకంటే ఫోటో చూస్తున్నాం, మన దగ్గర జరిగినట్టు వేరే దగ్గర ఇంత పార్టిసిపేట్ అయినట్టు కనబడట్లేదు. ఎందుకంటే జిల్లా స్థాయి మొత్తం అన్ని ఫోటోలు మేము చూస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర కొంత సరే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కావచ్చు, కొంత ఉత్సాహం కూడా పీడీలు కూడా మొబిలైజేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పార్టిసిపెంట్స్ ఉండాలి. ఎందుకంటే మేమైతే అరేంజ్ చేద్దామనే ఉద్దేశం సార్కుండేది. నెక్స్ట్ టైం అయినా ఇంకా కొద్దిగా మనం గరిష్టంగా అంటే మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకుంటానికి ఈనాటి సీఎం కప్ ముగింపు సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం నగునూరు హై స్కూల్లో. గత 3 రోజులుగా చాలా మంచి ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది అందరి కోఆపరేషన్తో. నిజంగా ఇక్కడి హెడ్ మాస్టర్ కానీ వైస్ హెడ్ మాస్టర్ కానీ ఇక్కడ ఉన్న పాఠశాల సిబ్బంది, హై స్కూల్ యొక్క సిబ్బంది కానీ పీడీలందరూ కూడా చాలా కోఆర్డినేషన్తో ఒక పండగ వాతావరణంలో సీఎం కప్ యొక్క పోటీలు నిర్వహించారు. దాదాపు కబడ్డీ కానీ ఇట్లా కానీ చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాంట్లో 6 టీంలు, 7 టీంలు, 12 టీంలు కూడా వచ్చినాయి. ఇలా మెరికల్ లాంటి గేమ్స్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మనం 16, 17, 18 కానీ లేదా 17, 18 జిల్లా లెవెల్లో జరిగే ఆటల పోటీలు కూడా వీళ్ళకు ఈ 3 రోజులు కూడా అదే రకంగా కోచింగ్ ఇచ్చి జిల్లా లెవెల్ కూడా ప్రథమ స్థానాన్ని పొందే విధంగా కోచింగ్ ఇవ్వాలని పీఈటీలందరినీ కూడా మేము వాళ్ళందరితో కోఆర్డినేషన్ తీసుకుని ఆ కోఆపరేషన్తో మొత్తం ఈ 4 రోజులు కూడా ప్రాక్టీస్ చేస్తే మన జిల్లా లెవెల్లో కూడా మంచి ఉంటుంది. మంచి ప్లేయర్స్ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే ఇందులోకి వెళ్ళే ప్రతిభావంతమైన ప్లేయర్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కప్పు నిజంగా చాలా విజయవంతమైందని అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన మిడ్ డే మీల్స్ కానీ అలాగే ఇక్కడ కోఆపరేట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా విజయవంతం చేస్తామని ముఖ్యంగా ఎంఈఓ గారు, ఎండిఓ గారు అలాగే పాఠశాల యొక్క సిబ్బంది వీళ్ళందరి కోఆపరేషన్ అయితే మనం ఏదైనా సాధించవచ్చని ఈ సీఎం కప్ ముగింపు సమావేశంగా తెలియజేస్తున్నాం. ఆర్డీఓ సారి అధ్యక్షతన కరీంనగర్ రూరల్ మండల్ స్థాయిలో మన నగునూరు పాఠశాలలో సీఎం కప్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్షన్ నిర్వహించుకున్నాం. అట్టి ముగింపు సమావేశంలో సభలో ఆశీనులైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్డీఓ సార్ గారు, అలాగే మనకు నిరంతరంగా మనకు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి
గౌరవనీయులు పెద్దలు ఎంపీడీఓ గారు మరియు వారి యొక్క సిబ్బంది, అంతేకాకుండా ఈరోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్షన్ విజయవంతము కావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు పీడి మాస్టర్స్, పీడి మేడమ్స్ అండ్ పీటీస్, అలాగే ఒక యూనిటీ డెఫినిషన్ ఆఫ్ ద యూనిటీ ఈజ్ బిలాంగ్స్ టు అవర్ స్కూల్. అలా ప్రతి ఈవెంట్లో సహకరిస్తున్నటువంటి నా యొక్క ఎన్ఎస్టీవీ పాత్రికేయ సోదరులు, పుర ప్రముఖులు, అందరికి కూడా అధికారులు, ఈరోజు గౌరవ డిఓ సార్ కూడా ముఖ్య అతిథిగా మనము ఆహ్వానం తెలిపినాం. సార్ కూడా కాన్సెంట్ ఇవ్వడం జరిగింది కానీ అత్యవసర దృష్ట్యా చాలా సుదూరానికి కరీంనగర్ మండలంలో పర్యవేక్షణకు వెళ్ళారు. వెనువెంటనే నాకు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి హాజరైనటువంటి గౌరవ అధికారులందరికీ నా యొక్క నమస్కారం. చిన్నారి విద్యార్థులకు మరియు ఆటల పోటీలో పార్టిసిపెంట్స్గా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలతో కూడినటువంటి ఆశీస్సులు అందజేస్తున్నాను. ఒకటి, ఈ బిఫోర్ మనకు గేమ్స్ సెలెక్షన్స్ బిఫోర్ గౌరవ ఆర్డీఓ గారు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు నేను, ఎందుకంటే 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కనుక యాజ్ ఎంఈఓగా మరి సమయము చిక్కుతుందో లేదో సరిపోతుందో లేదో అనేటువంటి ఉద్దేశంతో మన ప్రిన్సెస్ నగునూరు కాకుండా ఇంకేదైనా అయితే బాగుంటుంది సార్ అని అన్నాను. కానీ ఒక సింగిల్ వర్డ్తోని ఇన్స్పిరేషనల్ మెసేజ్ అండ్ సపోర్ట్, ఐ విల్ బీ ఫ్రంట్ ఆఫ్ యూ, నేను మీ ముందుంటాను, మీకు ఏం కావాలో ఐ విల్ టేక్ కేర్, ఇటు ఆర్థికంగా కానీ ఏదైనా కానీ మీకు 100% సహకరిస్తాను అని చెప్తే ఐ వండర్డ్, నేను ఆశ్చర్యపోయాను. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా సింపుల్ సిటీస్ ద డిగ్నిటీ అనే చందాన చక్కగా మాకు భరోసా ఇవ్వడం అనేటువంటిది, ఆ భరోసానే ఈరోజు విజయానికి నాంది పలికిందని కూడా నేను సభాముఖంగా సార్కు అభినందనలు మరియు యాజ్ ఎంఈఓగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు సార్, యాజ్ ఎంఈఓగా యాజ్ హెడ్ మాస్టర్గా మీ లీడర్షిప్లో వి విల్ రెండర్ అవర్ సర్వీసెస్ అని కూడా వేదికాముఖంగా మీకు సవినయంగా నేను తెలియపరుస్తున్నాను సార్. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ ప్రోగ్రామ్, మేబీ అకాడమిక్, కరిక్యులర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, we will be always available with you sir. We will follow your kind instructions అని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. Honorable district collector madam is scheduled time is 3 o'clock, but I have taken permission for half an hour. సో దీని తర్వాత ఒక 2 ఈవెంట్స్ నేను ఉన్నప్పుడే జరిపితే పెద్దల సమక్షంలో నాకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఒకటి సర్టిఫికేట్ ఇష్యూ ఆఫ్ ద సర్టిఫికేట్స్, ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎండిఎం వాళ్ళు కూడా నేను సభాముఖంగా చెప్పేది ఏంటంటే, ఒక సింగిల్ వార్డుతో మా సత్యమ్మ ఎండిఎం ఏజెన్సీ వర్కర్ సార్ ఇక్కడ, అండ్ ఆల్సో ఆమెకు ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ 300 పిల్లలకు వంట చేయాలి, దానికి ప్యారలల్గా మళ్ళీ 150, 200, 300 అంటే ఇట్ మే బి వెరీ డిఫికల్టీ కనుక ఒక సింగిల్ వార్డుతోని పక్కకున్నటువంటి చెర్లబూత్కూరు నుంచి కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్కి చెప్తే ఆ అడ్మినిస్ట్రేస్ విజయ కుక్కును మనకు పంపించడం జరిగింది కనుక ఇటు సత్యమ్మకు మరియు విజయ ఎండిఎం వాళ్లకు సభాముఖంగా మీ అందరి కరతాళంతో అభినందనలు మరియు వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఎందుకంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చాలా చక్కని కమ్మని భోజనాన్ని అందించినందుకు కూడా యాజ్ ఏ ఎంఈఓగా యాజ్ ఏ హెచ్ఎంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. సార్ దృష్టికి కూడా ఒకటి తీసుకురావాల్సి ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వన్ గుడ్ ఇనిషియేషన్ దట్ ఎట్ దిస్ టైమ్ our honorable director sir created one good opportunity, that was competition among the MDM cooks at all state over. In this way in our district 14 mandals they have participated. Our Karimnagar mandal has got first prize through the Cherlabudkur, that is the cook of Vijaya. అది మనము క్యాష్ అవార్డ్ 1500 14 మండల్స్ నుండి మన ఎండిఎం వాళ్ళు
అక్కడ లీడ్ చేయడానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కనుక వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఇతోధికంగా పెద్దల ద్వారా వాళ్ళకు ఒక ఆనర్ చేస్తే ఇంకా రేపు మునుముందు మనం ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారనేటువంటి ఉద్దేశంతో అది యాడ్ చేశాను కనుక దయచేసి సభ అనుమతి ఇవ్వవలసిందిగా నేను కోరుతూ, ఇట్ మే బి వెరీ ఎన్లైటబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరబుల్ అని కూడా తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కొంతమందికి సర్టిఫికేట్స్ వస్తాయండి, కానీ అందరూ విజేతలే.